హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కలోకల్లు టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా కదులుతున్నాయని చెప్పి వార్తలు అయితే అందుతున్నాయి. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి ఈ పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పరిగెడుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి నోటా వినిపించేటువంటి హాట్ టాపిక్ ఏంటంటే అమరావతిలో రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూసేకరణ కార్యక్రమం మొదలవుతుంది. రెండో దశ, ఫేజ్ 2. ఎస్, అవునండి, నిజంగానే ఈ రోజు నుంచి జనవరి 7, 2026 ఈ రోజు నుంచి ఈ రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ కార్యక్రమం అనేది మొదలు పెట్టారు మంత్రి నారాయణ గారు. అయితే ఎన్ని వేల ఎకరాలు ఇప్పుడు సేకరించబోతున్నారు, ఏ ఏ గ్రామాల రైతుల మీద ఈ ప్రభావం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి విషయం తెలుసు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. గతంలో 33,000 ఎకరాలను సేకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో 16,666 ఎకరాలని సేకరించడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ భూమి ఏ ఏ గ్రామాల్లో సేకరిస్తున్నారంటే ఇటు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలు కలిపి 7 గ్రామాల్లో ఈ భూమిని సేకరించడానికి ముందుకొచ్చారు. ఏ ఏ గ్రామాలంటే మనకి తుళ్ళూరు మండలంలో 3 గ్రామాలు, అలాగే అమరావతి మండలంలో 4 గ్రామాలు. తుళ్ళూరు మండలంలో ఏంటంటే పెదపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాలు. అలాగే అమరావతి మండలంలో పెద్దమద్దూరు, వైకుంఠాపురం, అలాగే మనకి ఎండ్రాయి, కర్లాపొడి. ఈ గ్రామాలలో మొత్తం ఈ 7 గ్రామాలలో ఇప్పుడు భూమిని సేకరించడానికి ఈ రోజున అధికారులతో మంత్రి నారాయణ గారు రంగం సిద్ధం చేసుకొని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు కూడా. ఓకేనా. అయితే రైతుల నుంచి స్పందన ఎలా ఉందంటే కొంచెం మిశ్రమంగానే ఉంది. ఎందుకంటే రాజధానికి భూములు ఇస్తే వాళ్ళ భూములకి మంచి రేట్లు వస్తాయి, భవిష్యత్తులో వాళ్ళకి విలువ పెరుగుతుంది, వాళ్ళ భూములకి మంచి విలువలు వస్తాయన్న ఆలోచనతో రాజధానికి కొంతమంది రైతులు ముందుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వడ్డమాను లాంటి గ్రామాల్లో రైతులు అధికారులను నిలదీస్తున్నారు. ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ఫ్లాట్లకి ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేవు, ఇలా చేస్తే మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు అన్నట్టుగా ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడం జరుగుతుంది. కానీ ఈసారి ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ గారు రైతులకు భారీ హామీలు, భారీ వరాలు అయితే ప్రకటించారని చెప్పాలి. ఏంటంటే ఆ భారీ వరాలు, భారీ హామీలు, మొదటిది రైతులు అగ్రికల్చరల్ లోన్ ఏవైతే అంటే భూములు ఇచ్చేటువంటి రైతులకు అగ్రికల్చరల్ లోన్ రూపాయలు, 1,50,000 వరకు ఉన్నటువంటి లోన్ ఎవరికైనా ఉన్నట్టయితే వారికి వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఫ్లాట్లు ఇస్తామని చెప్పి అంటే ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులకు తిరిగి ఆ రాజధాని స్థలంలో కొంత ఫ్లాట్లు అనేవి కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈసారి ఫ్లాట్లు కేటాయించే విధానం ఏంటంటే పూర్తిగా మౌలిక వసతులన్నీ ఏర్పాటైనాక, అంటే మనకి రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అలాగే కరెంటు ఫెసిలిటీస్, తాగునీటి ఫెసిలిటీస్, ఇలా పూర్తిగా అన్ని మౌలిక వసతులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లాట్లు అనేవి కేటాయిస్తామని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు. ప్రతి సంవత్సరం గతంలో లాగానే ప్రతి సంవత్సరం కౌలుకు సంబంధించి చెల్లింపులు అనేవి జరుగుతాయని చెప్పి కూడా మంత్రి నారాయణ గారు రైతులకు హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మనందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు అవసరమా రాజధానికి అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుందండి. ఎస్, వాస్తవానికి అయితే ఇన్ని వేల ఎకరాలు అవసరమై అంటే అవసరమని చెప్పి చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు, అవసరం లేదని చెప్పి కూడా చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు. ఓకే, క్వశ్చన్ దానికి మనకి ఆన్సర్ అయితే దొరకపోవచ్చు. బట్ విషయంలోకి వస్తే మనం ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది అంటే ప్రభుత్వం చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. నిజంగా మరి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా లేదనేది క్వశ్చన్ మార్కే. రెండో విషయం ఏంటంటే అమరావతికి రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాము, రైల్వే ట్రాక్ వేసి రైల్వే కనెక్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా మేము నిర్మిస్తాము.
ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒకటి కడతామని చెప్పి ఇలా 4 భారీ ప్రాజెక్టుల కోసం ఇప్పుడు ఈ సేకరణ జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మన అమరావతి రాజధాని పరంగానే కాకుండా విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే మనకి ఈ రైతులు భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు దీని అంతటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరణ ఏదైతే ఉందో వివరణ ఒకసారి మీరు విన్న తర్వాత మీ అభిప్రాయాలు నిజంగా మీరు రాజధాని ఏరియాలో ఉంటే ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కుటుంబాలు కానీ అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.